నమస్తే. వెల్కమ్ టు మాగ్నా టీవీ. నేను ఆదిత్య. నిన్న జనసేనకి సంబంధించి ఆవిర్భావోత్సవ వేడుకల్లో బాలినేని గారు మాట్లాడినటువంటి మాటల వెనక ఆంతర్యం ఏంటి అంటే, మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆయన సడన్ గా జనసేనకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు వెనకాల ఆంతర్యం ఏంటి అన్నట్టుగా ఇప్పుడు చాలా మంది కూడా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ మల్లేశ్వర్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నిన్న జనసేన ఆవిర్భావోత్సవ వేడుకల్లో బాలినేని శ్రీనివాస్ గారి యొక్క మాటలు మీరు కూడా వినే ఉంటారు. సో ఆ మాటలు పై మీ కామెంట్ ఏంటి? అసలు ఆ మాటల్ని ఒక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా మీరు ఎలా చూస్తున్నారు అసలు? అంటే నిన్న జరిగినటువంటి సభలో ఆ నాకైతే ఒక కామెడీ మూవీ చూసినట్టే అనిపించింది. అసలు వాళ్ళు ఎందుకు సభ పెట్టుకున్నారు, ఉమ్, దేనికోసం పెట్టుకున్నారు, రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, రాష్ట్ర అభివృద్ధిని ఏమైనా చేయాలనుకుంటున్నారా, లేకపోతే జనసేన చేయబో కార్యాలు లేకపోతే కార్య ఆలోచన ఏంటి అని అనేది చెప్పడం మానేసి ఉమ్, ఎంత కాడికి 10 నెలలైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తారేంటండి వీళ్ళకి? ఆయన ఆయన పేరు ఎత్తుకోకుండా వీళ్ళు రాజకీయం చేయలేరా? వీళ్ళకి చేత అవ్వదు. ఉమ్, ఇప్పుడు బాలినేని గారు అంటే ఇంకా నేనైతే ఒక మాట చెప్తాను. కృతజ్ఞత అనేది లేకపోతే చచ్చిన శవాన్ని కుక్కలు కూడా ముట్టవు అని అంటారు. ఉమ్, ఇంకా ఇంతకన్నా వర్డ్ ఆయనకి యూజ్ చేయడం అనేది ఇదే చాలా పెద్ద వర్డ్ ఏమో అనిపిస్తది. ఇప్పుడు ఉమ్, వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు పార్టీలు మారడం సహజం సార్, ఎవరైనా కూడా. ఉమ్, అంటే ఆయన చేసిన మేలును మర్చిపోయి ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇస్తానన్నారా, సీట్ ఏమన్నా ఇస్తానన్నారా, లేకపోతే మంత్రి సీట్ ఇస్తారా? ఆ ఆయన కోసం సీట్ వదిలినటువంటి వ్యక్తికే ఏమీ చేయలేక ఆయన ఇవాళ అందరితో నానా మాటలు అనిపించుకుంటుంటే, ఇవాళ స్టేజ్ ఎక్కగానే 2 మాటలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడితే మీకేమో కిరీటాలు పెట్టేస్తారని చెప్పేసి మీరు మాట్లాడితే, మీ క్యాడర్ ఏదైతే ఉందో, ఆయన ఏ నియోజకవర్గంలో ఉన్నారో అక్కడ మీరు చులకనైపోతారన్న విషయాన్ని గమనించుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడున్నప్పుడు మీ విలువ ఎలా ఉండేది? ఆయన ఎంత ప్రియారిటీ ఇచ్చేవారు? ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, యాన్నో మూలను కూర్చున్నారు. సో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిన ఇద్దరి చేత ఏదో నామకే వస్తే తిట్టించడానికి మాట్లాడించినట్టు ఉంది తప్ప, లేకపోతే వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి ఏదో పెద్ద పదవులు కిరీటాలు ఇస్తారు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఉమ్. సో నేనేమంటున్నాను అని అంటే, ఒక ఏజ్ లో పెద్దవాళ్ళు వీళ్ళందరూ, ఎంతో కొంత రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఇలా బిహేవ్ చేస్తే మనలాంటి యంగ్ జనరేషన్ కి కానీ రాష్ట్ర ప్రజలకైనా ఏం చెప్పడానికండి? వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి గమనించుకొని ఒక విజ్ఞతతో మాట్లాడితే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. అండ్ వైఎస్ఆర్సీపీ నుంచి వినిపించినటువంటి మాటలు ఏమైనా ఉన్నాయంటే, అక్కడ జరుగుతున్నటువంటి సభ ఏంటి, అసలు ఆస్తులకు సంబంధించినటువంటి టాపిక్ ఏంటి అనేది కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి మీ పార్టీ నుంచి. అసలు నిజంగానే ఆ సభని ఉద్దేశించి మాట్లాడారు, లేకపోతే అసలు ఆస్తుల టాపిక్ ఎందుకు వచ్చిందన్నట్టుగా కూడా చూస్తున్నారు? వాళ్ళకి ఏం పని ఉంది సార్? ఆవిర్భావ దినోత్సవము వాళ్ళ పార్టీ దినోత్సవానికి ఏం మాట్లాడుకోవాలి వాళ్ళు? నేను అదే చెప్తున్నాను. మొత్తం అసలు సంబంధం లేకుండా చెగోవీరటు సనాతన ధర్మం అంటారు, లేకపోతే జాతీయ రాజకీయాలు అంటారు, లేకపోతే శ్రీరాముడు అంటాడు, లేకపోతే నేను తమిళనాడులో పుట్టాను అంటారు, లేకపోతే ఆ తమిళుల్ని ఏదో ఆ తమిళనాడు వాళ్ళ మీద పడతాడు, లేకపోతే హిందీ భాష అంటాడు. ఏమన్నా పొంతన ఉందా? ఉమ్, నొప్పులు లేకుండా ఏంది మా అమ్మ కనీసారంటారు. వాళ్ళ నాన్నగారే కదా, వాళ్ళ నాయనమ్మ అగరొత్తులు ఏంటి దీపం వెలిగిస్తే సిగరెట్ తో దీపం వెలిగించుకున్నాడని చెప్పిన మాట ఎవరిది? మా నాన్నగారు హేతువాదాన్ని మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారే కదా. ఇవాళ మాదంతా రామభక్తి అని మాట్లాడుతుంటే ఉండొచ్చు, నేను కాదన్ను. రెచ్చగొట్టే విధంగా, మతాలని రెచ్చగొట్టే విధంగా చేసే రాజకీయం ఏంటి అని అంటున్నాను సార్ నేను. ఉమ్, ఇప్పుడు రాముడు మీద అంత ప్రేమ అభిమానం ఉంటే విగ్రహాలు విరగొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఈ సనాతన ధర్మకర్త? ఇవాళ వచ్చి ఇవాళ బీజేపీ మాటలు వినేసి మాట్లాడుతున్నారంటే, ఆర్ఎస్ఎస్ రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడు అతను లిటరల్లీ. అంటే ఈ పక్కన జన సైనికులలో హిందువులు తప్ప ముస్లింస్, క్రిస్టియన్స్ మీకు ఓట్లేయొద్దా? జనసేన నాయకులు ఆలోచించాలి. రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడటం అనేది అది ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదు సార్. అది పోక్ చేస్తున్నాడు అతన్ని. మీరు ఊరుకుంటున్నారా? మీరు ఏం చేస్తున్నారు? మీకు రోషం రావట్లేదా? మీకు పౌరుషం రావట్లేదా? ఎప్పుడో జరిగినవి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటున్నాను. పోనీ ఆ రోజు జరిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నిద్రపోతున్నావా అని అడుగుతున్నాను సార్ నేను. ఇప్పుడు
అవసరం అనుకున్నప్పుడు నువ్వు ప్రతిసారి ఉండాలి కదా. మొన్న కూడా కాశీనాయన విగ్రహం అక్కడ ఏదో పడగొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఒక్క మాట కూడా మాట్లాడలేదే, పోనీ ఒక ట్వీట్ కూడా చేయలేదే. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు సార్? సనాతన ధర్మం అంటే ఏంటిది? అసలు సనాతన ధర్మం ఏంటో తెలుసా? చెగోవీర మనస్తత్వం ఏంటి? సనాతన ధర్మం యొక్క మూలాలేంటి? ఏమీ తెలియకుండా నోటికొచ్చినట్టు ఏది పడితే అది స్టేజీల మీద మాట్లాడేసి రాష్ట్ర ప్రజలందరినీ రచ్చగొట్టే విధంగా ఏదో మతోన్మాది మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ ఇంట్లో ఏ మతం ఉంది సార్? వాళ్ళ వైఫ్ ఏ మతం సార్? వాళ్ళ బిడ్డ నా రక్తంలో ఏమంటారు సనాతన ధర్మం ఉందన్నారు. మరి వాళ్ళ కూతురు ఎవరు సార్? క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళే కదా వాళ్ళు. నేను కూడా బాప్తీసం తీసుకున్నానని చెప్పినటువంటి వ్యక్తే కదా ఇతను. ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు సార్? రాజకీయాలు చేయండి, రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతున్నారో చెప్పండి. మీకు ఇచ్చారు కదా, కట్టబెట్టి ఇచ్చారు కదా, దానికోసం మాట్లాడండి. అంతే తప్ప యువతకి ఏం చేస్తానన్నారో చెప్పండి, యువతకి ఏం చేయబోతున్నారో చెప్పండి, మహిళలకి ఎలాంటి రక్షణ కల్పిస్తారో చెప్పండి, లేకపోతే మీరు ఇచ్చినటువంటి అబద్ధాల సూపర్ 6 పథకాలు ఏం చేయబోతున్నారో చెప్పండి. అవి చేయకపోతే నేను ఏం ప్రశ్నిస్తానో చెప్పండి. అంతేగాని ఏంది సార్ ఇది? ఒక్కటన్నా రీజనబుల్ గా ఒక మాట మాట్లాడారని ఒక మాట చెప్పండి మీరు. పోని ఏ రాజకీయ పార్టీలండి మతం కోసం మాట్లాడతారు? ఏ విధంగా మీరు రెచ్చగొట్టి ఈ ముక్కలన్నీ ఎలక్షన్ ముందు మాట్లాడాల్సింది కదా. వర్మ 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 గారి కోసం పాపం అనకూడదు గాని, అంత త్యాగం చేసిన ఆయన కోసం అనుకుంటే నీ కర్మ అంటే మరి ఈ ముక్క ఆ రోజు చెప్పాల్సింది కదా పిఠాపురంలో. నాగబాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? పదవులు వచ్చిన తర్వాత మాటలు మీ మాటలు ఇవా? పదవి రాకముందు మీ మాటలు వేరా? మరి అప్పుడు గాజువాకలో ఓడిపోయారు కదా, 2 చోట్ల ఓడిపోయారు కదా, అక్కడే నిలబడి గెలిచి ఉంటే బాగుండేది కదా. మరి పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు? కొన్ని పిఠాపురం ఎంచుకున్న రోజు వర్మాని పట్టుకొని నీ కృతజ్ఞత ఉంది, నువ్వు నా మనసులో ఉంటావు, నీ స్థానం పదిలము, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇవాళ నీ కర్మ అంటే ఏంది సార్? ఈ అన్యాయం అసలు అర్థం అవ్వట్లేదు. మేడం వర్మ గారు పాపం నిజంగా మేడం ఇప్పుడు నిన్న నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి ఇప్పుడు చాలా మంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి హీట్ నే పుట్టిస్తుందని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనకి టీడీపీకి మధ్య ఎక్కడో అంతర్గత పోరులు నడుస్తున్నాయి అనేది ఒకటి వినిపిస్తూ ఉండింది మొదటి నుంచి కూడా. ఇప్పుడు నాగబాబు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తుంది అన్నట్టుగా చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. సో దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు? సార్ అసలు మేం నిలబడ్డాం, 46 సంవత్సరాల పార్టీ చరిత్ర ఉన్నటువంటి పార్టీని నిలబెట్టామంటే దీనికి అసలు టీడీపీ వాళ్ళు ఇంకా వాళ్ళు బాయిలో దూకి చచ్చిపోవచ్చేమో, అంత ఘోరంగా మాట్లాడారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఇది హైయెస్ట్ బిగ్గెస్ట్ కామెడీ ఇన్ ద పొలిటికల్ హిస్టరీ. ఎవరు ఓటింగ్ పర్సంటేజ్లు ఎంత, ఏ పార్టీని నమ్ముకొని ఏ పార్టీ ఓట్లు పడ్డాయి, ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ సార్, ఉన్న 21 మెంబర్లో 13 మంది టీడీపీ నుంచి తెచ్చుకున్న వాళ్ళే. పుసుక్కున ఏమైనా హట్ అయిపోయి ఆ 13 వెళ్ళిపోయారు అనుకోండి, మా వైఎస్ఆర్సీపీ కన్నా తక్కువ సీట్లు ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఆయన మాట్లాడాలి. అర్థం అవ్వట్లేదు ఆయనకి. ఏదో పడితే ఏదో మాట్లాడేస్తాం అనుకుంటే అవ్వదు. కాస్త లౌకికంగా మాట్లాడితే బాగుంటది అనేది నా నా పర్సనల్ ఫీలింగ్ సార్. ఇది ఇవాళ మీరు సీఎం అవుతారు అనుకొని చాలా మంది వచ్చారు. ఈ 12 సంవత్సరాల్లో ఎంత మందితో పొత్తు పెట్టుకున్నారు ఏళ్ల మీద లెక్క పెట్టి చెప్పాలి ఆయన. కాసేపు సిపిఎం అంటారు, కాసేపు మాయావతి అంటారు, కాసేపు బీజేపీ అంటారు, కాసేపు టీడీపీ అంటారు, ఇంకా తర్వాత ఇంకా ఏ పార్టీ అంటారో మరి నాకు తెలియదు కానీ సార్, ఈయన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీకి ఈయన భిక్ష పెట్టడం ఏంటి సార్? ఈయన లేపితే లెగడం ఏంటి ఆ పార్టీ? నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారికే ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష పార్టీ అది. నువ్వు నిన్నగాక మొన్నొచ్చి నువ్వు పొత్తు పెట్టుకొని 2014 నుంచి 19 వరకు ఒక మాట, 19 నుంచి 24 వరకు ఒక మాట, రాజకీయ ప్రజల సంక్షేమం కోసం నేను పొత్తు పెట్టుకున్నానని మాట్లాడావు. ఇవాళ ప్రజల సంక్షేమం నువ్వేం చూస్తున్నావో కూడా చెప్పాలి కదా. ఏం చేస్తున్నావో చెప్పడం మానేసి ఏం మాట్లాడుతున్నారో అర్థం అవ్వలేదు సార్. కాసేపు పల్నాడులో పుట్టానంటారు, కాసేపు వైజాగ్ లో అంటారు, కాసేపు గుంటూరులో పుట్టానంటాడు, కాసేపు విజయవాడలో అంటున్నాడు, నిన్నైతే హైయెస్ట్ మద్రాసులో తమిళనాడులో పుట్టానంటారు. ఎక్కడ పుట్టారో మరి ఏం చెప్తున్నారో ఏం మాట్లాడుతున్నారో అసలు ఆయన కన్నా ఒక స్పృహతో మాట్లాడుతున్నారో లేదో కూడా అర్థం కాకుండా ఒక పార్టీకి నాయకుడు అయ్యండి, డిప్యూటీ సీఎం అయ్యండి,
చరిత్రలో ఎప్పుడు లేదు సార్. డిప్యూటీ సీఎంలు ఇలాగా మతోన్మాదుగా మాట్లాడేసి రెచ్చగొట్టేసి ఆ సినిమా డైలాగులు చెప్పేసినంత మాత్రం కాదు కదా సార్. అసలు ఆయనే ఏమంటారు, ఎన్ని డబ్బింగ్ సినిమాలు యాక్ట్ చేశారు ఆయన. ఎలాగ మాట్లాడతారు మీరు? ఇదంతా కేవలం ఆర్ఎస్ఎస్ రాసినటువంటి స్క్రిప్ట్ చదివేస్తున్నారు. మరి ఇంకేమన్నా సెంట్రల్ లో పదవులు వస్తున్నాయో, లేకపోతే మరి ఏ సెంట్రల్ గవర్నర్ ఎవరి కోసం అడగాలని ఈ ప్రయత్నం చేస్తున్నాడో మనకు తెలియదు కానీ సార్. కాకపోతే ఒకటి ఏంటంటే, మిమ్మల్ని నమ్ముకున్న జన సైనికుల కన్నా న్యాయం చేయమనండి. రాష్ట్ర ప్రజల సంగతి తర్వాత దేవుడు ఎరుగు. ఆయన కోసం పోరాడినటువంటి జనాలకి ఆయన న్యాయం చేయలేక, ఎవరికి ఏం చెప్తారో చెప్పలేక, ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాటలన్నీ మాట్లాడుతున్నారు. సో ఇది టీడీపీ వాళ్ళు కూడా గమనించుకోవాలి. ఎందుకనంటే ఈ ఇవాళ ఎవరికి ఎవరు భిక్ష పెట్టారు, ఎవరు ఎంత ఓటు పర్సంటేజ్లు ఉన్నాయి, ఏంటిది పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేనటువంటి నీకు పంచాయతీ రాజ్ మినిస్టర్ ఇచ్చారన్నటువంటి మాట్లాడిన ఈయన మళ్ళీ నాకు ప్రియమైన తమ్ముడు లోకేష్ బాబు గారు అంటే, నేను ఈ 2 రోజుల నుంచి వీడియోలు చూస్తున్నాను సార్. ఆయన గతంలో చెప్పిన మాటలు, ఇప్పుడు చెప్పిన మాటలు పక్క పక్కన వీడియోలు మాట్లాడుతూ చూస్తుంటే అసలు మరి ఇంకా ఊసరి వెళ్ళని మించి దాటిపోయిన మాటలు ఇవన్నీ. ఇంకా ఎందుకంటే షేడ్స్ మారుస్తూ ఉంటే ఇన్ని షేడ్లు అంటే రాష్ట్ర ప్రజలు గమనిస్తుంటారు. బై ఛాన్స్ బై లక్ ఈయన డిప్యూటీ సీఎం తోనే ఈయన ఏంటో జనాలకు అర్థమైపోయింది సార్. ఇంకా సీఎం కుర్చీ కాదు కదా, అంతవరకు వెళ్ళే ఆలోచన కూడా జనాలు చేయరు. వాళ్ళ జన సైనికులే చేయరు. మిగతా సంగతి పక్కన పెడితే వాళ్ళ జన సైనికులే చేయరు. సో డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ మాటల్ని బట్టి చూస్తే లోపల ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి ఏమంటారు జగడాలు జరుగుతున్నాయి అని అనేది చాలా క్లారిటీగా నిన్న స్టేజ్ మీద అయితే కనిపించింది. సో డెఫినెట్ గా నాగబాబు గారు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు కామెడీ కామెడీ అన్నారు. ఆయన జబర్దస్త్ కామెడీ లాగా అంతకు మించి ఎక్స్ట్రా జబర్దస్త్ మించి ఆయన మాటలు ఆయన కామెడీని నిన్న చూసాం కాబట్టి కాస్త ఇంకా పదవి ఇవ్వలేదు, కన్ఫామ్ అవుతుందో లేదో. కాస్త జాగ్రత్తగా మాట్లాడితే ఆ వచ్చే పదవులన్నా వస్తాయి. లేకపోతే మనం ఏదో నోటిద్దులతో ఏది పడితే అది మాట్లాడితే వచ్చే పదవులు కూడా పోతాయి. అందులో మాత్రం 1% కూడా డౌట్ లేదండి. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి అప్డేట్ కావాలన్నా మళ్ళీ మీతో లైవ్ లో జాయిన్ అవుతాం.